ఆ విషయాన్ని తన భార్యను అలిగి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయనకు కూడా యాక్సిడెంట్ అయి చనిపోయాడనమాట. ఇలాంటి పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటున్న ఫాతిమాకి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఈ విషయాన్ని తర్వాత పుట్టబోయే బిడ్డకి చెప్పకూడదని, ఒకవేళ అమీనాయ మళ్ళీ పుడుతుందేమో అని ఫాతిమా ఎదురుచూసింది. తను అనుకున్నట్టుగానే రెండోసారి ఆడపిల్ల పుట్టింది. తనకి కొన్ని రహస్యాలు దాస్తూ నాన్న నన్ను వదిలేశాడని, ఏదో పనిపైన పోయాడని ఏవేవో చెప్పేది. ఎప్పుడైతే ఫాతిమా జావేదా పేచీని చూసి ఉన్న నిజం చెప్పిందో అప్పటి నుంచి ఈ జావేదాకి ఫాతిమాకి అమీన్ ఆత్మ కనపడడం మానేసింది. అయితే ఫాతిమా ఎప్పుడూ బెంగ పెట్టుకుంటూనే ఉంది.